కూడా చాలా తళతళలాడతాయి అన్నమాట. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో గిన్నెలు, చూసారా? తెల్లగా ఉంటాయి అన్నమాట. జిడ్డు కూడా బాగా వదులుతుంది. సోప్ ఏంటో నేను చూపిస్తానండి. సో ఇవన్నీ గిన్నెలు తోమేను, చూసారా? అన్నీ కూడా గిన్నెలు మొత్తం తోమాము. సో శుభ్రంగా ఉంది, చూసారా? ఓకే, ఇలాగా స్టీల్ సామాన్లు తెల్లగా ఉంటాయండి. చూడండి ఎంత తలతలా మెరిసిపోతుందో. బాగుంది కదా? స్టీల్ సామాన్లు జిడ్డు వదలటానికి సోప్ ఏం వాడుతున్నాను అన్నది చూపిస్తానండి. సో సూపర్గా ఉంది. సోప్ మాత్రం ఇలాగ పెట్టగానే జిడ్డు మాత్రం వదులుతుంది అనమాట. నేనేం సోప్ వాడుతున్నాను చూపిస్తాను. గ్యాస్ పైన ఉంటాయి కదా, ఈ పైన అయినా ప్లేట్లు అయినా ఇవి ఏదైనా కానీ తోముకున్నామంటే జిడ్డు వెంటనే వదలాలి కదా. ఆ జిడ్డు ఎలా వదులుతుంది అన్నది ఏ సోప్ వాడుతున్నానో కూడా చూపిస్తానండి. సో చాలా బాగుందన్నమాట. నేనైతే వాడుతున్నాను. ఈ టిప్ వినియోగించుకోవచ్చు. అంటే తొందరగా మనము పని అయ్యేటట్టు చూసుకుంటాం కదా, అంటే తొందరగా జిడ్డు ఏది వదులుతుంది అని అన్నది. నేను సోప్ అయితే ఏం వాడుతున్నానో చూపిస్తాను. తలతలా మెరిసిపోతాయండి గిన్నెలు. జిడ్డు కూడా బాగా వదులుతుంది. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో గిన్నెలు. గిన్నెలు తెల్లగా రావడానికి నేను సోప్ వాడుతున్నాను కదా, చూపిస్తానండి. 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాలలో ఏ రకం వాడుతున్నాను అన్నది చూపిస్తాను. సో జిడ్డు మాత్రం చాలా బాగా వదులుతుందండి. గిన్నెలు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. బాగున్నాయి కదా, తెల్లగా ఉన్నాయి. సో జిడ్డు మాత్రం తొందరగా వదులుతుంది అన్నమాట. బాగున్నాయి కదా గిన్నెలు. ఇలాగా వెంటనే తెల్లగా వస్తాయి. జిడ్డు ఉంటే ఏంటంటే తోమి ఎంత తోమినా కానీ జిడ్డు వదులుతుంది కదా, చిరాకు వచ్చేస్తూ ఉంటుందండి తోమేటప్పుడు గిన్నెలు. అదే వెంటనే జిడ్డు కనుక పోయిందనుకో, అలా వెంటనే హ్యాపీగా ఉంటుంది అనమాట. గిన్నెలు తోమలేం కదా, మామూలుగానే గిన్నెలు తోమలేం, జిడ్డు ఉంటే మరీ తోమలేం అనమాట. అయితే వీటికి నేను ఏ సోప్ వాడుతున్నాను అన్నది చూపిస్తాను. సో 2 రకాలని చెప్పాను కదా, ఫస్ట్ రకం అన్నమాట విమ్. ఇదొక రకం. అంటే ఏంటంటే పైన కాగితాలు వేరండి. సో ఇదేంటంటే నిమ్మకాయ ఉంది కదా పైన, ఈ గిన్నెలు తోమేటప్పుడు ఏంటంటే స్మెల్ వస్తుంది. నేనైతే ఇది వాడుతున్నానండి. బాగా జిడ్డు కూడా వదులుతుంది. సో స్మెల్ కూడా వస్తుంది. బాగున్నాయి గిన్నెలు, వెంటనే జిడ్డు వదులుతుంది అనమాట. ఇది బాగానే ఉంది, కానీ ఏంటంటే స్మెల్ ఉండదు, పెద్దగా స్మెల్ ఉండదు. జిడ్డు మాత్రం బాగానే వదులుతుంది. ఈ రెండిట్లో ఏ రకం మనకి స్మెల్ కావాలంటే ఇది తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇది తెచ్చుకోవచ్చు. విమ్ సోప్ అయితే నేను గిన్నెలకు యూజ్ చేస్తున్నానండి. సో చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చు ఫ్రెండ్స్. గంట సింబల్ మీద క్లిక్ చేయొచ్చు. విమ్ బార్.